ఎంత అదృష్టం అండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి. నిజంగా సేంద్రియంగా పంటలు పండించడం అటువంటిది మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు. అవి సేంద్రియమో కాదో మనకి తెలియదు. అటువంటిది ఇక్కడ లైవ్ లో మనకి అన్ని కనిపిస్తున్నాయి. జీవామృతాలు ఇవన్నీ అవన్నీ వేస్తూ చక్కటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడం ఒక ఎత్తు, వాళ్ళు వినియోగదారులు వాళ్ళ చేతులతో వాళ్ళు కోసుకోవడం అనేది చాలా చాలా సంతోషం. వారికి సంతోషంగా ఉంటుంది, వారికి నచ్చింది, వారే స్వయంగా కోసుకోవడం అంటే బాగుందండి. నమస్తే అండి శివ గారు. నమస్తే అండి. రోజు మేము ఇటే వెళ్తూ ఉంటామండి. చక్కగా ఇక్కడ ఫామ్ అది కనిపిస్తా ఉంటది. మా వారైతే ఇక్కడ నుంచి బొప్పాయి అవి తీసుకొచ్చారు, చాలా టేస్ట్ గా ఉన్నాయి. ఈ ఫామ్ ఒకసారి మీకు చూపిద్దామని ఒకసారి షార్ట్ వీడియో చేశానండి. ఈ పెద్ద వీడియోలో మొత్తం శివగారి ఫాములో ఉన్న రకరకాల కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళ మొక్కలు, వీటితో పాటు ఈయన తయారు చేసే సేంద్రియ ఎరువులు కూడా చూపిస్తున్నాను. ఎక్కడ అనుకుంటున్నారు? రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్ లోనండి. అది కూడా హైవేకి దగ్గరగా వచ్చే ప్లేస్ అన్నమాట. ఇటు పక్క విద్యుత్ కాలనీ, దానికి ఆపోజిట్ గా ఉంటుందండి శివ జీవశక్తి ప్రకృతి వ్యవసాయం. మనం లైవ్ లోనే కాయగూరలు, ఆకుకూరలు, పూలు, పళ్ళు అన్నీ కోసుకోవచ్చండి. మరి ఈ గార్డెన్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాము. నేను ఎప్పుడు వచ్చినా గానీ కస్టమర్స్ చక్కగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళే కోసుకుంటూ ఉంటారు. ఏంటి సార్, అందరూ అలాగే తీసుకుంటారా? రెగ్యులర్ గా అన్ని కూడా స్వయంగా కస్టమరే కోసుకోవచ్చు, లేదా మేము కోసిమ్మని ఇస్తాము. ఆకుకూరలు మాత్రం వచ్చే వరకు కోసి ఉండవు, మీరు వచ్చాక కోసి ఇవ్వడం జరుగుతుంది, లేదా మీరే స్వయంగా చేత్తో కోసుకోవచ్చు. ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ, ఫ్రూట్స్, బొబ్బాస్కాయలు కూడా మీరే కోసుకోవచ్చు. ఎంత అదృష్టం అండి. కస్టమర్స్ చేతులతో చక్కగా సేకరించుకున్న కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా వారెదురుగుండానే కాటా వేసి చక్కగా అందిస్తున్నారండి. ఫ్రెష్ గా కోసింది కదా మేడం, మట్టి కూడా ఉంటది కొంచెం. ఇక్కడ చాలా రకాల కాయగూరలు కూడా ఉన్నాయండి. బరబాటి, కాకర, పసుపు. కస్టమర్స్ వస్తున్నారు 1 by 1. ఇలాగా ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 అయిందండి. అయినా గానీ కస్టమర్స్ తాకిడి బానే ఉంది శివ గారికి. ఉదయం అయితే ఎక్కువ మంది ఉంటారా సార్? ఉదయం ఖాళీ ఉంటదండి. ఏంటి మేడం ఇది? ఆర్గానిక్ పాలకూర అండి. ఆర్గానిక్ పాలకూరట. ప్రత్యేకంగా ఆర్గానిక్ అని చెప్పారు, ఎందుకంటే శివ గారి మీద అంత నమ్మకం. లైవ్ లో అన్ని కనిపిస్తున్నాయి కదండి, సేంద్రియ ఎరువులతో పండిస్తారండి. అదేనండి, అదే కూర, కొత్తిమీర అన్ని చాలా బాగుంటాయండి ఇక్కడ. హెల్త్ కూడా మంచి. అవునండి. మామూలుగా ఇప్పుడు బయట రకరకాల కెమికల్స్ వాళ్ళు ఎదగడం, మొక్క ఎదగడం దగ్గర నుంచి చీడపీడ రాకుండా స్ప్రే చేసేస్తా ఉంటారు. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు మేడం మీరు? 1 year నుంచి వస్తుంది. అంటే సార్ పెట్టే 1 year సార్? అవునండి, 1 year నుంచి రెగ్యులర్ గా వస్తున్నాం. రెగ్యులర్ కస్టమర్. కూరగాయలు, బెండకాయలు, వంకాయలు అవన్నీ కూడా. రైతు బజార్కి వెళ్ళరు? అవునండి, ఇక్కడే తీసుకుంటాం. ఎందుకంటే అండి రైతు బజార్ లో ఉండే కాయగూరలు తప్పకే ఈయన సేంద్రియంగా పంటలు పండించి మన శివ గారు అందిస్తున్నారంటే నిజంగా ఈ ప్రాంతం వాళ్ళందరూ అదృష్టం సార్. ఎంత బాగున్నాయి చూడండి. ఈ పాలకూర ఆకులు ఫ్రెష్ గా, ఒక చీడ లేదు, పీడ లేదు, ఎక్కడ పురుగులు గానీ ఏమీ లేవు. దసపర్ని యూజ్ చేస్తామండి. అదండి. మీరు సేల్ కూడా చేస్తారా అండి దసపర్ని కషాయాలు? దసపర్ని, జీవామృతం మొత్తం అన్ని కూడా మన బిఆర్సి ఏంటంటే BPCNF తరఫున బయో రీసెర్చ్ సెన్సర్. యాక్చువల్ గా శివ గారు యోగా టీచర్ అండి. ఆయన సేంద్రియ వ్యవసాయం పట్ల మక్కువతోటి ఇప్పుడు ఇలా ఈ సేద్యం చేస్తున్నారండి. మనం యోగా ఉదయాన్నే 1 గంట చేస్తున్నప్పటికీ అది కొంతవరకు శరీరానికి పనిచేస్తున్నా డే మొత్తం తినే ఆహారం వల్ల మన ఆరోగ్యం పాడవుతుందని గ్రహించి మన ఆహారంలో కూడా మనం మార్పులు చేసుకోగలిగితే ఆరోగ్యం ఉంటుంది. అది సొంతంగా మనం పండించుకోగలిగితే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుందని ఏ విధంగా పండించాలి ఇవన్నీ కూడా 1 year నుంచి నేర్చుకోవడం జరిగింది. భారతదేశం అంటే వ్యవసాయ దేశం. ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు పెంచాలి, చక్కగా 4 కాయగూరలు కోసుకోవాలి అన్న ఆశ ఉంటుంది. అటువంటిది ఆ కోరికను మీరు తీరుస్తున్నారు సార్. అది మాత్రం చాలా గొప్ప విషయం. కస్టమర్స్ వారి చేతులతోటే వారు హార్వెస్ట్ చేసుకుని స్వయంగా తీసుకెళ్లేలాగా అవకాశం ఇస్తున్నారు. మాకు ఒకసారి మీ ఫామ్ చూపిస్తారా? చూపిస్తాను. అన్ని ఆకుకూరలు, కొత్తిమీర, పాలకూర, తోటకూర, మెంతుకూర, గోధుమ గడ్డి, గోంగూర. గోధుమ గడ్డి కూడా? ఓకే. ఈ పంటలన్నీ కూడా చక్కగా పండేలాగా వాటరింగ్ కూడా ఇలా చేస్తున్నారండి. ఇలాగా ఈ వాటరింగ్ చేసే విధానాన్ని ఏమంటారు సార్? ఇది స్ప్రింక్లర్ అండి. స్ప్రింక్లర్ మొత్తం ఆకుకూరలకి బాగా ఉపయోగపడుతుంది. జనరల్ గా వాటర్ ఆటోమేటిక్ గా అదే మొత్తం అంతా
పరుచుకునేలాగా ఎక్కువైపోకుండా అంత అన్ని మొక్కలకి అందేలాగా వస్తుంది. ఇదంతా పాలకూర అండి. భలే ఉంది, మడి మళ్ళీ లాగా. అంటే మొత్తం అటు 4 ఇటు 4 మళ్ళీ వేసారంటారా? అవునండి. ఇది అయ్యే లోపు మళ్ళీ అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఓకే ఓకే. ఇవన్నీ కూడా మడులు కింద చేశారు. ఈ మడి కొలత ఎలాగ సార్? 3 అడుగులు. 3 అడుగులు వెడల్పు, వెడల్పు, నిలువు ఒక 25 ఫీట్స్ అండి. 25 అడుగులు. ఎత్తు ఒక అరడుగు ఉంటుందండి. అరడుగు. దాని వల్ల ఏమవుతుందంటేనండి నీరు నిలబడదండి. నీరు నిలబడకుండా ఆకుకూరకి ఏంటంటే నీళ్లు ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి. ఇది కొత్తిమీరే కదా. మళ్ళీ అది అయ్యే లోపు ఇది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ కాలువ కింద కూడా భలే వచ్చేసింది కొత్తిమీర. అంటే 1 by 1 ఒకటి అయ్యే లోపు ఇంకొకటి తయారయ్యేలాగా అటు పాలకూర, కొత్తిమీర ఇవన్నీ కూడా. పాలకూర లైన్ తీసుకుని లైన్ లో వేస్తామండి. ఓకే. చుక్కకూర ఉందా అండి? చుక్కకూర ఉందండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది చుక్కకూర. ఇది ఉన్నది. ఇప్పుడు చుక్కకూర ఇలా ఖాళీగానే వేస్తామండి. ఎందుకంటే ఇది కటింగ్ కి ఇస్తాము. ఇది గోంగూర అండి. మొన్న వేస్తాం, 4 days అయింది. గోంగూర అండి, గోంగూర అండి. ఇంకొకటి చెప్పాలి సార్, గోంగూర కూడా ఉంది. మీ దగ్గర ఆకుకూరలన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. మన వీడియో చూసే వారందరికీ కూడా ఆకుకూరలు పెంచడంలో ఎటువంటి టిప్స్ పాటించాలి అన్నది శివగారు చెప్తారు. మెయిన్ వ్యాధి అనేది విత్తనంలోనే ఉంటదండి. ఈ ఆకుకూరలకి, ఆకుకూర గాని ముఖ్యంగా తోటకూర, ఈ పాలకూర లాంటి వాటికి విత్తనంలోనే శిలీంధ్రం ఉంటది. అందువల్ల ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసిన తర్వాత వేస్తే ఎటువంటి వ్యాధి రాదు. దానికోసం మేము బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత వాళ్ళు కూడా బీజామృతంతో శుద్ధి చేయాలండి. కనీసం పసుపు అప్లై చేసేసి. పసుపులో కానీ విత్తన శుద్ధి అంటే ఒక రకం కాదండి, చాలా రకాల మెథడ్స్. అంటే మేము మామూలుగా నేను రెగ్యులర్ గా చేసేది అంటే ఇప్పుడు నేను వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేశాను. చన్నీళ్ళతో కడిగేస్తానండి. ఆ తర్వాత గోరువెచ్చ కంటే కొంచెం వేడి నీళ్ళతో కడిగేస్తా కాఫీ చిక్కన్లో. ఆ తర్వాత నేను ట్రైకోడర్మా వేస్తాను. నేను చెప్పేది ఏంటంటే ట్రైకోడర్మా విరిడి లేకపోయినా కనీసం పసుపు అప్లై చేసి కాసేపు ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ కడిగేసి అప్పుడు వాడుకోండి అని చెప్తాను. విత్తన శుద్ధికి ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ పసుపు ఉంటది కదా సార్, కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. గోనె సంచి కానీ ఇలాంటివి ఏదైనా కప్పి ఉంచితే ఇంకా త్వరగా మొలకెత్తే అవకాశం ఎక్కువ ఉంటది. వేడి పెరిగి అదే కంపల్సరీ విత్తనం బయటికి కనిపించకూడదండి. ఆకుకూరలకు వచ్చేసరికి కంపల్సరీ మట్టి పూర్తిగా కప్పేయాలి. అలానే కప్పెట్టేయకూడదు. కనీసం ఒక 1/2 ఇంచు 1 ఇంచు విత్తన సైజుని బట్టి. మనకు రెగ్యులర్ గా జీవామృతం ఇస్తామండి. మొత్తం ఆకుకూరకి కావాల్సిన ఇమ్యూనిటీని పెంచుతుంది. బాగుంది సార్, మంచి టిప్ చెప్పారు. నెక్స్ట్ పళ్ళ తోట చూద్దామండి. అలాగే పళ్ళ మొక్కలు చూస్తూ మడులు కూడా చూద్దరు గాని. మునగ వేయడం వల్ల నైట్రోజన్ అందుతుందండి మిగిలిన అన్ని మొక్కలకి కూడా. ఆకుల ద్వారా గాల్లోంచి నైట్రోజన్ తీసుకుంటాం. గాల్లో మనకి 80% నైట్రోజన్ ఉంటది. దాన్ని ఈ నైట్రోజన్ ని మన యొక్క మునగ చెట్టు గాని, కంది చెట్లు గాని ఇవన్నీ కూడా నైట్రోజన్ మిగిలిన మొక్కలకు అందిస్తాయి. ఓకే, శివగారు చెప్పారు, మంచి టిప్ సార్. ఎందుకంటే మనకి మునగ మంచిది, హెల్త్ అని అందరం కూడా మునగ చెట్టు వేసుకోవడం చూస్తాము. మునగ వేసుకోవడం వల్ల మనకే కాదు మొక్కలకు కూడా హెల్ప్ అన్నమాట. నైట్రోజన్ అండి, మొక్కలు కూడా హెల్దీగా ఉంటాయట. చెరకు ఎప్పుడు రెగ్యులర్ గా ఉంచుతారా అండి? రెగ్యులర్ గా ఉండదండి. ఇది యాక్చువల్లీ మేము వెయ్యాలని వేయలేదు. సమ్మర్ లో మేము దీని మీద ఆచ్ఛాదనం మల్చింగ్ చేయడానికి తెచ్చిన చెరుకు తుక్కు, ఆ చెరుకు తుక్కు ఈ గట్లన్నీ వేసుకుంటూ వస్తే ఆ తుక్కులోంచి మొలిచిన చెరుకండి ఇది. ఇది రేపు పండక్కి అయిపోతుంది. కావాల్సిన వాళ్ళు ఈ న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి మధ్యలో వచ్చి తీసుకోవాలి. తర్వాత చెరుకు ఉండదు మళ్ళీ. శివగారి చేతిలో జస్ట్ పిప్పి కింద వేసిన ఆ చెరుకు తుక్కు నుంచే చక్కగా మొక్కలు వచ్చేసినాయి. అంటే చూడండి ఆయన ఎంత సారవంతంగా ఇక్కడ పంటలు పండిస్తున్నారు. భలే హెల్దీగా ఉందండి. ఇవి అదృష్టవంతులు చెప్పాలంటే ఈ పిప్పి. మామూలుగా అది అలా డికంపోజ్ అయిపోవాల్సింది ఇక్కడ మొక్కల కింద పచ్చగా ఎదుగుతున్నాయి. భలే ఉన్నాయండి, ఏదో చెరుకు తోటలో ఉంది ఇదంతా. ఇక్కడ ఫామ్ లో మరి మీకు సహాయంగా వర్కర్స్ అది ఉంటారండి? అమ్మిరాజు గారు రెగ్యులర్ గా ఉంటారండి. వర్కర్స్ ఎప్పుడు ఉంటారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూగా ఓపెన్ లోనే ఉంటదండి. మీరు ఎప్పుడు వచ్చినా కూడా లైవ్ గా కోసిస్తాము. వర్కర్ ఎప్పుడు ఉంటారు. ఇటు జామ మొక్కలు అండి? జామ తోట అండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ తైవాన్ వెరైటీకి పండుగలు వచ్చేస్తున్నాయి. అవునండి. దాని వల్ల మొత్తం గార్డెన్ లో మొక్కలన్నిటికి కూడా ఎఫెక్ట్ ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు అందరూ కూడా తైవాన్ ఆపేయండి,
ఆ సఫేదయ్య వాడండి అని మొన్న విజయరామ్ గారి క్లాస్ లో సౌభాగ్య క్లాస్ కి వెళ్ళానండి. అక్కడ కూడా అదే మాట చెప్పారు. ఓకే అండి, మొదలైందండి దిగుబడి? ఇంకా లేదండి, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుద్ది. అంతర్ పండుగ పచ్చిమిర్చి వేసామండి. ఓకే, పచ్చిమిర్చి వేసాము. చాలా సిస్టమేటిక్ గా ఉన్నాయి సార్, ఎక్కడికక్కడ మడులు కట్టడాలు. ఏంటి సార్ ఇదంతా? ఇక్కడ చాలా మొక్కలు కనిపిస్తున్నాయి. ఇదంతా మన బొబ్బాస్ తోట అండి. వేసి ఆల్రెడీ ఇంచుమించులో 1 year అవుతుంది. అంతర్ పంటగా కూడా మనం అన్ని వేసుకున్నాం. పసుపు వేసామండి, అబ్బా, వంకాయ వేసాము, అలాగే చిలకడ దుంప, అది పాదులాగా పాకుతుంది. అవునండి, దాని వల్ల కలుపు అది కూడా కొంచెం కంట్రోల్ లో ఉంటది. గోంగూర వేసామండి. గోంగూర విత్తనాలు సేకరించడానికి ఉంచేసారా? అవునండి, ఇవి విత్తనాలకు వదిలేసాం. మంచి గోంగూర పచ్చడికండి, ఇలా ముదిరేక పచ్చడికి నిలవ పచ్చడికి పనికొచ్చే గోంగూర అండి. తెల్ల గోంగూర ఇది మనకి మార్కెట్ లో దొరకదు. అంతర్ పంటగా అనేక పంటలు ఉంటాయి. పసుపు కూడా హార్వెస్ట్ చేసినట్టున్నారు అక్కడ నాకు కనిపించింది. ఆల్రెడీ ఇస్తున్నామండి పసుపు, అలా ఇస్తూ ఉంటాం. కావాల్సినప్పుడల్లా తీసిస్తా ఉంటాం రెగ్యులర్ గా. మనం జాగ్రత్తగా నడవాలండి, ఎందుకంటే ఎక్కడికక్కడ ఏవో ఒకటి ఆకుకూరలు అవి వేసేసారు శివ గారు. బంతిపూలు వేయడం వల్ల మెయిన్ బంతిపూలు వేరు ఉన్న చోట వేరు కుళ్ళు రాదండి. ఈ పువ్వుల వల్ల ఏమో ఆకర్షించి మనకి మెత్తర పురుగులు ఎక్కువగా వస్తాయి. ఈ వ్యవసాయానికి కావాల్సింది మెత్తర పురుగులు. దానివల్ల పాలినేషన్ బాగా జరుగుతుంది. దూరం నుంచి కూడా చాలా అందంగా కూడా ఇస్తామండి, కూడా అమ్ముతున్నాము. చూసారా, ఏదో చీమలు దూడని చిట్టడివి, కాకులు దూడని కారడివి అంటారు చూసారా, అలా ఉందండి. గోంగూర గోంగూర ముఖ్యంగా ఏంటంటే మల్చింగ్ కోసం ఉపయోగిస్తామండి. ఇది మల్చింగ్ వాడడం వల్ల గడ్డి అది రాదు. ఈ మడుల్లో గడ్డి, ఈ గోంగూర పెరగడం వల్ల గడ్డి పెరగట్లేదు. చిలగడదుంప భలే పాకేసిందండి. ఇంక వేరే ఇంకా కలుపు గిలుపు ఏమి రాదు. శివగారు, ఒక వ్యవసాయం అంటే ఏదో బండగా ఆకుకూరలు పండించేస్తున్నాం, కాయగూరలు పండించేస్తున్నాం అన్నట్టుగా కాకుండా సుభాష్ పాలేకర్ గారి విధానాలు పాటిస్తున్నారు. నేను మొన్ననే విజయరామ్ గారి ఫామ్ కి వెళ్ళొచ్చానండి, సౌభాగ్య, అది మచిలీపట్నం దగ్గరది. ఆయన ఎలా చేస్తున్నారో అదే తీరులో మీరు కూడా 5 layer విధానంలో అటు పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు, ఆకుకూర మొక్కలు ఇలా చాలా పండిస్తున్నారు. చాలా బాగుంది సార్. తెలంగాణకు వెళ్ళి అక్కడ 5 layer విధానంలో ఎలా చేస్తున్నారు, సుభాష్ పాలేకర్ గారి శిష్యులండి వారందరూ. అక్కడికి వెళ్ళి అవన్నీ చూసండి, అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. చాలా చక్కగా ఉందండి. వాళ్ళు ఇది మీటర్ ఉంటాయేమో ఈజీగా. చాలా ఉన్నాయండి కాయలు. ఇక్కడ తయారవుతూ ఉన్నవి ఉన్నాయి, తయారైనవి ఉన్నాయి. మంచి పూత మీద కూడా ఉందండి. చాలా బాగా కాస్తుంది సార్. ఈ వెరైటీ పేరు ఏమన్నా ఐడియా ఉందా? ఇది కడియం నుంచి తెచ్చామండి, పీకే రకం. చాలా బాగుందండి. ఏంటండి కాయలు ఇలాగ పండేకే అమ్ముతున్నారా? పండేకే అమ్ముతామండి. నిజంగా అసలు రాజమండ్రి సిటీలో ఇక్కడ ఉండే వారికి ఇటువంటి అవకాశం దొరకడం అంటే చాలా చాలా అదృష్టం. అరటిపళ్ళు మనకి మార్కెట్ లో ఏమో కార్బన్ అని అవన్నీ ఇవన్నీ వేసేసి పండబెట్టి తీసుకొస్తారు. అటువంటిది చెట్ల పండేకి కోసుకొని తీసుకెళ్ళడం అంటే చాలా బాగుంది సార్. మీ ఐడియాకి మీరు ఇచ్చే అవకాశానికి చాలా చాలా సంతోషం. ఇది పునాసట్ అండి, పునాస మామిడి. అంటే త్వరలో ఈ రాజమండ్రి వాసులకి చక్క వారి చేతులతో వారే మామిడికాయలు కోసుకునే అవకాశం కూడా అనమాట. రేపు సమ్మర్ లో కల్లా కాస్తాయండి. 5 మొక్కలు వేసాం అంతే. శివగారి తోటలో మరి నేను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. బొప్పాయి భలే ఉంది సార్, ఇది రంగు వచ్చింది. అబ్బో, రౌండ్ వెరైటీ అండి ఇది. రంగు వస్తూ ఉన్న బొప్పాయిలు ఎంత బాగున్నాయో. శివగారు ఇంత పెద్ద ఫామ్ లో మొక్కలు వేయడం కోసం ఆయనే స్వయంగా జీవామృతం రెడీ చేసుకుంటున్నారండి. ఎవ్రీ వీక్ కూడా మనం జీవామృతం తయారు చేస్తూ ఉంటాం. కంటిన్యూగా మొక్కలకి స్ప్రేయింగ్ చేస్తాం, అలాగే వాటర్ లో కూడా పారిస్తాం. వేపపిండి మూట కింద కట్టేసి వేసేసారటండి. ఇలా వాటర్ లో ఉంటే వేరుకుళ్ళు తెగులు రాకుండా అక్కడక్కడ కూడా పొలం అంతా కూడా ఇలాంటి మూటలు ఉంటాయండి. పొలంలో కూడా అక్కడక్కడ అలా పెట్టేస్తారా? కాలువలు వెళ్ళే చోట ఇది జీవామృతం ఇలాగా పారించేస్తామండి కాలువల్లో. ఇది కాకుండా స్ప్రేయింగ్ కూడా ఇస్తామండి. ఇలా వెళ్ళడం వల్ల మొత్తం వానపాముల యాక్టివిటీ బాగుంటుంది జీవామృతం పారితే. అవునండి, అవును. బంతిపూల కషాయం ఇది స్ప్రేయింగ్ కానీ వాటర్ లోకి ఇస్తే నెమటైడ్స్ రావు, తెగులు అది రాదు. నేనే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ 2 రెడీ చేసేసుకుంటున్నారండి. స్మెల్ చూడండి భలే వస్తుంది. అది బాగుందండి వాసన. పురుగులకు నచ్చదు, మనకి నచ్చే వాసన పురుగులకు నచ్చదు. బాగుందండి.
సరే ఈ సెట్టింగ్ అంతా ఏంటి సార్ ఇట్లా? బీరపాదు అయిపోయింది, ఆహా. మళ్ళీ వేస్తున్నాం. బీరకాయ, సొరకాయ, కాకరకాయ కూడా ఉంటాయి. ఇది దశపర్ణి అండి, కషాయం. ఇక్కడ మనకి అన్ని పురుగులకి కూడా ఇది ఆల్ రౌండర్. ఓకే, ఇటువంటి పురుగైనా సరే ఇదండి కథం అయిపోవాల్సిందే అనమాట. అంటే దశ అంటే 10 రకాల ఆకులతో తయారు చేసిన రకాల ఆకులు, ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నవన్నీ కూడా యూజ్ చేస్తాం. ఓకే సార్, ఇది పొట్ట ఏంటండి ఇక్కడ? ఇక్కడ నేచురల్ గా పుట్ట ఉందండి, గడ్డి మందులు అవి ఏం కొట్టం కాబట్టి పుట్ట ఏర్పడతాయి. ఈ పుట్టనే మేము జీవామృతంలో కంపల్సరీ పుట్ట మట్టి వెయ్యాలి. కరెక్టే, మీరు ఎక్కడి నుంచో పుట్ట మట్టి తెచ్చుకోకుండా అందుబాటులోనే ఉందన్నమాట పుట్ట కూడా. నాగల చవితి కూడా ఇక్కడ చాలా మంది వచ్చి పూజలు చేసుకున్నారు. సార్ ఇది ఘనజీవామృతం అండి, మనం మొక్కలన్నిటికి కూడా వేస్తాం. ఇది ఘనజీవామృతం, దీని వల్ల గ్రోత్ బాగా పెరుగుతుంది. ఇవన్నీ వంగండి, రీసెంట్ గా పాతడం జరిగింది. నల్లొంకాయ, తెల్లొంకాయ కూడా సగం సగం వేసాము. ఇవన్నీ కూడా ఇంకొక 1 month 2 months లో క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఎంత ఉంటుంది సార్ ఈ ప్లేస్? మొత్తం ఎకరన్నారండి. ఎకరన్నారటండి. ఎకరన్నరని కూడా డిఫరెంట్ వేస్ లో డివైడ్ చేసుకున్నారు. ఆ రకంగా మొత్తం ఆకుకూరలు, కాయగూరలు అన్ని పండిస్తున్నారు. ఇది బొబ్బరి చిక్కుడు అంటే బర్బాటి అంటారు, అదేనండి? అదేనండి, మంచి ఫైబర్, హెల్త్ చాలా మంచిది. బెండ కూడా కనిపిస్తుందండి. బెండ కూడా ఉంటుందండి పంట కింద. ఇది బర్బాటి ఏంటంటే నైట్రోజన్ ఇస్తుంది నేలకి. ఓకే, ఇందాకేమో మొలక గాల్లో నైట్రోజన్ ఇస్తుంది, ఇదేమో నేలలో నైట్రోజన్ ఇస్తుంది. బాగుందండి. ఇక్కడ ఏంటి సార్ చాలా మొక్కలు కనిపిస్తున్నాయి? ఇదంతా కూడా ఏటీఎం మోడల్ అండి. ఏటీఎం మోడల్ అంటే? ఇది ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు మనకి వేశారండి. ఇది గవర్నమెంట్ ది ఈ మోడల్. ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనకి మనం హార్వెస్టింగ్ చేసుకునేలాగా. ఇప్పుడు కూడా మనకి ఏదో ఒక రకం ఉంటది. అందులో భాగంగా ఈ పచ్చిమిర్చి, మొక్క చిక్కుడి, టమాటా పెద్దగా అన్ని ఉంటాయండి ఈ మోడల్ లో. పక్కన బంతి మొక్కలు కూడా. బంతి అనేది చెడాపేడలు రాకుండా. ఇది ఏంటి సార్, నేచురల్ గా వేప చెట్టు మీకు మల్చింగ్ అందిస్తుంది అన్నమాట. ఈ వేప చెట్టుతో మాకు ఈజీగా ఉందండి. ఎరువులు తయారైపోతున్నాయి, పక్కన మల్చింగ్ కింద కూడా. అది తోటకూర అండి? తోటకూర అండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మొలక. ఇంకో 20 days లో ఇది హార్వెస్ట్ కి వస్తుంది. బాగుందండి. అలాగే ఇక్కడ గోధుమ గడ్డి కూడా ఉందండి, వేస్తామండి. జ్యూస్ తీసుకుని తాగడానికి పట్టుకెళ్తున్నారు రెగ్యులర్ గా. మెంతి కూర కూడా రెగ్యులర్ గా అవైలబిలిటీలో ఉంటుంది. గార్డెన్ లో రకరకాల పంటలు పండించడంతో పాటు ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చండి. ఇది కొత్తగా పెట్టామండి మన తోటలో. అన్ని కూడా సులువుగా పెంచుకోగలిగే మొక్కలే కనిపిస్తున్నాయి. అవునండి, ఇదే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి, ఇంటి దగ్గర వేసుకోవచ్చు. మనకి ఇవన్నీ కూడా ఆక్సిజన్ ని బాగా అందిస్తాయి, ఇంట్లో ఎయిర్ పొల్యూషన్ ని క్లియర్ చేస్తాయి. అవునులేండి, ఇప్పుడంతా కూడా ఈ అన్ని ఏసీలు, కంప్యూటర్లు వీటి మీద కరెంట్ కూడా 24 గంటలు వాడేస్తా ఉంటున్నాం కదా. మనకి ఎన్విరాన్మెంట్ సైన్స్ ప్రకారం ఎక్కువ పొల్యూషన్ ఉండే ప్లేస్ ఇల్లు అని సైన్స్ స్టడీ చెప్పిందండి. ఎక్కువ కలుషితం 19 రకాల పొల్యూషన్స్ ఇంట్లో ఉంటాయండి, క్లీన్ చేస్తాయండి. చాలా బాగుందండి, కంటికి పచ్చదనంగా కనిపించడంతో పాటు అంత ఉపయోగం అన్నమాట. అండి ఇది వల్ల ఏంటంటే మనకి జుట్టు గ్రోత్ బాగుంటుందండి. అందరికి కూడా హెయిర్ ఫాలే కదండి, అందుకని ఇటువంటివి మనం కుంకుడికాయ రసంలో వేసుకోవచ్చు. అలాగే నా దగ్గర ఉందండి మొక్క, ఆ కోడిగుడ్డు వైట్ సొంత కలుపుకునండి తలకు అప్లై చేసుకోవచ్చు. చుండ్రును కూడా రానివ్వదండి. ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు న్యూ ఇయర్ కి ఆఫర్ పెట్టామండి. న్యూ ఇయర్ కి గిఫ్ట్లు అందరికి ఇచ్చుకునేలాగా ఈ బొకేలు అది వెంటనే పాడేస్తాము. దాని బదులు మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేది ఈ ప్లాంట్ ఇవ్వడం వల్ల దీని మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటదండి. ఇవన్నీ కూడా బాగుందండి. అంటే ఇటు చక్కగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు ఆరోగ్యకరంగా మనుషులు ఇంట్లో కూడా ఉండేలాగా ఇలా మొక్కలు కూడా సప్లై చేయడం అనే మీ ఆలోచన అద్భుతమండి. తులసి ఇవన్నీ కూడా అందిస్తున్నాం. బాగుందండి. శివగారు ఇంత చక్కగా పంటలు పండిస్తున్నారంటే వారి హెల్ప్ కూడా బాగుందండి. ఈయన పేరేంటి? అమ్మిరాజు గారు అండి. ఆయనండి నోకరాజు గారు. అమ్మిరాజు గారు, నోకరాజు గారు. ఈయనకి కుడుకుదం ఎడంబుదం కింద ఉండి మొత్తం ఈ తోట అంతా చక్కగా పంటలు పండేలాగా చేస్తున్నారు. ఈయన రెగ్యులర్ కస్టమర్ అయినా? రెగ్యులర్ గా కస్టమరే కాదండి, మన తోట అంతా కూడా ఏమేం చేయాలి అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆయనకి ఎంతో అనుభవం ఉందండి ఫార్మింగ్ లో. మనకు అన్ని సలహాలు ఇచ్చి రోజు వచ్చి చూసుకుంటారండి. ఆయన పెద్దల ఆశీస్సులు కూడా మీకు లభిస్తున్నాయి. చూసారు కదండి శివగారి ఫామ్ లో చక్కగా ఆకుకూరలు, పూలు, పళ్ళు, కాయగూరలు ఇది అదేనేమీ లేదు, అన్ని చక్కగా సేంద్రియంగా దొరుకుతున్నాయి. కస్టమర్స్ కూడా వారి చేతులతో వారే కోసుకోవడం, తీసుకెళ్ళడం బాగుంది. దాంతో పాటు ఆయన
ఏమైనా పంటలు పండించుకునే వాళ్ళకి జీవామృతం అని, దశపర్ణి కషాయం అని, ఘనజీవామృతం అని ఇలాంటివి కూడా మనకి అందుబాటు ధరల్లో అందిస్తున్నారు. విత్తనాలు కూడా లభిస్తున్నాయటండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మరి ఏమన్నా గార్డెన్ పెంచుకుంటూ ఉంటే మరి శివగారి దగ్గరికి వచ్చామంటే అవన్నీ అన్ని ఉంటాయి. దొరుకుతాయి. బాగుంది సార్ మీ తోట. ఎకరన్నర తోటలో ఒక 10 ఎకరాలకి సరిపడా పంటలు పండిస్తున్నారండి. నేను ఆల్రెడీ అడ్రస్ చూపించాను మీకు. రాజమండ్రికి నడిబొడ్డులో ఉన్నట్టే మీరందరూ కూడా రాజమండ్రి వచ్చినప్పుడు తప్పకుండా ఈ గార్డెన్ విజిట్ చేయండి. ఈ న్యాచురల్ ఫార్మింగ్ 1 year నుంచి చేస్తున్నామండి. ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెగ్యులర్ గా. అలాగే వచ్చి సర్వీస్ కూడా చేయాలనుకున్నా డైలీ ఈవినింగ్ 1 hour మీ ఖాళీ అవర్స్ లో వచ్చి ఇక్కడ సర్వీస్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. మన నెక్స్ట్ తరాలందరికీ కూడా వ్యవసాయం అలవాటు అయ్యేలాగా ఇక్కడ ట్రైనింగ్ కూడా ఉంటది. పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. చాలా బాగుందండి ఐడియా. మనం అందరికీ కూడా పొలాలు అవన్నీ ఉండవు కదండి. ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం చేయాలనే మక్కువ ఉంటుంది. ఆ మక్కువ కూడా తీర్చుకోవచ్చు అనమాట శివగారి గార్డెన్ కి వచ్చి. ఓకే అండి, ఇంత చక్కటి గార్డెన్ మాకు ఓపికగా అన్ని చూపించారు. ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా శివగారి గార్డెన్ వీలైతే ఒకసారి చూడండి, చాలా బాగుంది. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.